అందరికి నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళా మూర్తులందరికీ నిద్రావస్థలో నుంచి సుభద్రాదేవి నిద్రలాగా, ఊర్మిళాదేవి నిద్రలాగా వాళ్ళు గత 5 ఏళ్లు నిద్రపోయి చక్కగా గత 2 రోజుల నుంచి ప్రెస్ మీట్ల ముందు మరి మహిళా లీడర్స్ అని గుర్తొచ్చిందో ఏంటో సడన్ గా వాళ్ళకి మహిళా హక్కులు, మహిళా భద్రత, మహిళా సాధికారత అన్నీ గుర్తొచ్చేసాయి. ఒక్కసారిగా కూర్చొని అధికార ప్రతినిధులు అది శ్యామల గారు, లక్ష్మీపార్వతి గారు, ఇంకెవరెవరో పుణ్యశీల అంట, ఇంకెవరెవరో మహిళలందరూ జిల్లాకు ఒక మహిళలు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ అది చేయలేదేంటి, ఇది చేయలేదేంటి, కిరణ్ రాయల్ని ఏం చేయలేదేంటి అంటే, అమ్మా మహిళా మూర్తులారా, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల సమక్షంలో, చిన్నపిల్లల సమక్షంలో ఇంట్లో పెళ్ళాల అని చెప్పి పదే పదే ఒక వివాహ వ్యవస్థ గురించి, మహిళల గురించి పదే పదే ప్రస్తావిస్తూ అగౌరవపరుస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా ఇది తప్పండి, మనం మాట్లాడకూడదని ఆయన మాట్లాడిన సందర్భాలు లేవే. మన మహిళలని గుర్తు రాలేదు అప్పుడు. మహిళా భద్రతలు, మహిళా పరువులు, మహిళా ఏం గుర్తురాల, గౌరవం ఏం గుర్తురాల. అది వదిలేసేయండి. అసెంబ్లీలో సాటి మహిళను అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి ఎంత నీచంగా మాట్లాడారు. ప్రజాప్రతినిధులు అయ్యుండి చట్టసభల్లో మాట్లాడకూడని మాటలు మహిళల గురించి మాట్లాడితే ఏ ఒక్క మహిళ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ఒక్క మహిళ నోరు తెరిచిన పాపాను పోలా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేటు దూరంలో రేపులు చేసి చంపేస్తా ఉంటే మహిళలకి మరి దాని గురించి ఏంటి, అసలు ఇలా మహిళా భద్రత కరువు అయింది, ఇలాగ జరుగుతున్నాయని ఒక్కరోజు మాట్లాడలా. మరి అంబటి రాంబాబు గారు మరి ఇంతకన్నా ఏం చేస్తావు అని చెప్పి గంట అరగంట అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్న ఫోన్లో ఆడియోలు వీడియోలు దొరికినా ఒకళ్ళు కూడా అవంతి శ్రీన్ గారు కానీ మరి మీ గోరంట్ల మాధవ్ ప్రజాప్రతినిధులు, ఆయన ఒక ఎంపీ, ఆయన కూడా మొత్తం పబ్లిక్ షో పెట్టినా కూడా శుభ్రంగా వీడియోలు చూశారు తప్పితే ఒక్కరోజైనా ప్రజాప్రతినిధిగా ఉండి మీకు ఏం పాడు పనులు, ఈ మహిళల గురించి ఏంటి ఈ చండాలం అని చెప్పి ఒక్కరోజైనా ఒక మహిళను మాట్లాడిందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహిళల జోలికి వస్తే తాట తీస్తున్నారు కదా. పిఠాపురంలో ఎవరో మహిళలకి ఏదో రేప్ చేస్తే ఏం చేయలేదని ఎవరు చెప్పారు? ఏం చేయలేదని సస్పెండ్ చేశారు, కేసులు పెట్టించారు, విచారణ జరుగుతుంది. వాడినేం ఊరికేం వదలట్లేదు, వాడినేం కూర్చోబెట్టి మేపట్లా మేము. మీ నాయకుడు గోరంట్ల మాధవ్ అడ్డంగా దొరికిపోతే కనీసం సస్పెండ్ చేశాడా? మీ పార్టీలో నుంచి చేపించగలిగారా మీరు? మహిళా మూర్తులు ఆయన మహిళలను అవమానిస్తూ ఇట్లా చేశాడు, అన్ని బ్లూ ఫిలిం పెడుతున్నారు అని చెప్పి మీరు ఒక్కసారైనా న్యూడ్ కాల్స్ ఏంటి చండాలంగానే ఏ రోజైనా మాట్లాడి ఆయనకి సస్పెండ్ చేయించారా? ఇక పైపెచ్చి గోరంట్ల మాధవ్ చేసిన పనికి చక్కగా పూలతోటి డప్పులతోటి స్వాగతం, ఘనమైన స్వాగతం, మళ్ళీ ఆయన ప్రమోషన్స్, ఇది మీ పార్టీ చేసింది, మీ నాయకత్వం చేసింది. అప్పుడు ఎక్కడ పోయారు మీరంతా? ఆ రోజు ఏం మాట్లాడలేదే. కిరణ్ రాయల్ అనే వ్యక్తి పార్టీ ప్రజాప్రతినిధి కాదు, ఆయన ఒక లీడరు. అతని జీవితంలో జరిగిన వ్యవహారం అది. ఆవిడ గురించి కూడా జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవిడ మీద ఏదో 45 కేసులు ఏదో చీటింగ్ కేసులు ఉన్నాయంట, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంట, అకౌంట్ బ్లాక్ చేశారంట, ఇంకా రకరకాల పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి. వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏంటో వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతం అయినప్పటికీ మహిళకి అన్యాయం చేశారు కాబట్టే అతను 10 years నుంచి పార్టీకి కష్టపడి బలంగా వాయిస్ వినిపించిన అతన్ని సైతం పక్కన పెట్టే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసేశారు. ఇంకేం చేయాలి? సస్పెండ్ చేశారు, కేసులు ఉన్నాయి, కేసులు వాళ్ళ అమ్మాయి కేసు పెట్టింది, నడుస్తున్నాయి. ఇంకేం చేయాలి? కేసుల్లో ఆయనను కూర్చోబెట్టి ఏమన్నా సన్మానం ఏమన్నా చేస్తున్నాం ఏంటి మేము? లేదు కదా. విచారణ ఎదుర్కొంటున్నారు, కేసుల చుట్టూ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, రమ్మన్నప్పుడు వెళ్తున్నారు. ఆయన ఏ శిక్ష అర్హులైతే ఆ శిక్ష అనుభవిస్తారు. ఇంకేం చేయాలి? ఏమన్నా కిరణ్ రాయల్ గారు ఏమన్నా గోరంట్ల మాధవ్ గారు లాగా ఏమన్నా న్యూడ్ వీడియోస్ పెట్టారా? లేకపోతే ఆవిడని ఏమన్నా చేయరాని చేస్తే ఏమన్నా వీడియోస్ పెట్టారా? ఫోన్ ఆడియో కాల్స్ పెట్టారు. ఆడియో కాల్స్లో ఆవిడ తిడుతున్నట్టు, బూతులు తిడుతున్నట్టు, ఆవిడ వ్యక్తిత్వం చేస్తున్నట్టు ఏదో కాల్స్ ఒకటి, అది మార్ఫింగ్ అని అతని వాదన అతను చెప్తున్నారు. నా వాయిస్
నేను మాట్లాడింది ఒకటే ఉంది, అవతలు కూడా వాళ్ళు మాట్లాడారు, అవి నేను ఒక్కడనే మాట్లాడుతానని ఆయన చెప్పే వాదన ఆయన చెప్తున్నారు. అది ఎప్పుడో జరిగింది, 2013లో జరిగిన విషయం అని కూడా చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆయన మేమేమి వెనకేసుకు రాలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు తొక్కే తీశారు కదా. అంత బలమైన వ్యక్తి తన రాజకీయ జీవితం 10 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని, తన జీవితాన్ని పణంగా పెట్టి పార్టీకి పనిచేసిన అతన్ని పార్టీ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టింది. ఇంతకన్నా పెద్ద స్టెప్ ఏంటి? అతని పొలిటికల్ కెరీర్ పోయింది. ఇంతకన్నా ఇంకేం చేయాలి? అది తొక్కిన ఆరదీయడం కాదే ఏంటి? మీకు కనిపించట్లేదా? ఈ సస్పెండ్ మీ పార్టీలో రేపులు చేసిన వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుని పదవులు ఇస్తున్నారు, ప్రమోషన్లు ఇస్తున్నారు. ఒక్క రేపే కదా అంటున్నాడు మీ నాయకుడు. ఒక మర్డర్ చేస్తే ఒక్క మర్డరే కదా పోనీలే అని వదిలేస్తున్నాడు. మర్డర్లు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, సీట్లు ఇస్తున్నారు. మీ పార్టీలో అందరు క్రిమినల్సే ఉన్నారు. మీరు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ల ముందు లవో 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 అంటే నవ్వు వస్తుంది. మీకు అసలు ఏం వాల్యూస్ ఉన్నాయని మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ శ్యామల వస్తుంది, ఆవిడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది, బెట్టింగ్లో ఉంటుంది. ఆవిడ మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆవిడ మీద అది ముందు అవదామని చూసుకోమనండి. మాట్లాడేవాళ్ళు ఆ పుణ్యశీల గారని మాట్లాడుతున్నారు. ఆవిడ బ్రాహ్మణ అయ్యుండి ఎస్సీ కోటాలో అక్రమంగా పదవి దొబ్బేసి ఎస్సీ నిధులను గాజేసిందని ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఎవరో వరదు కళ్యాణి ఎవరో అంట, ఆవిడ మహిళా కమిషన్ దానిలో మెంబర్గానే ఏదో సంథింగ్ ఏదో పదవి చేసింది. ఆవిడేమి మహిళల కోసం వీరోచితంగా ఏమేం పోరాడలేదు. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేదు. మహిళా భద్రత ఏది అని అడగలేదు. అంటే మహిళలు మీ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏమన్నా ప్రశాంతంగా ఉన్నారా? ఏమైనా రేపులు జరగలేదా? 33,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు మీ 5 సంవత్సరాల కాలంలో. మహిళలు ఎంతమంది అన్యాయాలకు గురయ్యారు? ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి? మీరు తీసుకున్న ప్రాపర్ యాక్షన్ ఏంటి? నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లను చంపేస్తే అంతకులను వదిలేసి తిప్పుతున్నారు. మీరు మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉంది. మీరు అసలు ప్రెస్ మీట్ల ముందు వచ్చి ఓ పెద్ద వీరవనితల్లాగా మీరు మాట్లాడకండి అమ్మా దయచేసి. మీరు గతం 5 ఏళ్ళు కూడా మాట్లాడినట్టయితే అప్పుడు అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారని. అప్పుడు నిద్రపోయి ఇప్పుడు లేచి వచ్చి నీళ్లు చల్లుకొని అక్కడేదో మేము శుద్ధపోసలం, మేము అసలు ఏ తప్పులు చేయలేదు, అసలు మేము మహిళలకి అసలు ఎట్లా ఉందంటే మీ ఎలివేషన్స్ చండాలంగా ఉంది, చాలా చండాలంగా ఉంది. అసలు ముందు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీది. అసలు మీకు ఆ నైతిక హక్కు ఉందా? మీకు ఆ నైతికత ఉందా? అసలు నిబద్ధత ఉందా? ఇవన్నీ మిమ్మల్ని క్వశ్చన్ చేసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి. మీకు అంత సీన్ లేదు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. మీరు పనికి రారు. మీరు వచ్చి ప్రెస్ మీట్ల ముందు ఓ అని మాట్లాడినా, ఇప్పుడు గతంలో రోజా పేరున అని వీళ్ళు కూడా అలాగే మాట్లాడారు. జనం ఏమన్నా దేకారా? సో ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నా వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళేంది ఇప్పుడు నిద్ర లేసి వచ్చి ఏం ఎరగనట్టు ఇప్పుడు వచ్చి సోదపోస మాటలు మాట్లాడుతున్నారు ఏంటో నవ్వుకుంటున్నారు జనం. మీరు కామెడీ పీస్లు అవ్వకుండా ఓరు మూసుకొని కూర్చోవడం మంచిది.